అది హైదరాబాద్ మహానగరం. అది అమ్మా, నాన్న, కొడుకు, తన చెల్లెలు ఉన్న ఒక చిన్న కుటుంబం. అబ్బాయి పేరు యశ్వంత్. అతను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. యశ్వంత్ కాలేజీకి వెళ్ళడం, ఫ్రెండ్స్తో తిరగడం, ఇంటికి లేటుగా రావడం రోజు అలానే ఉండేది. అయితే ఒకరోజు యశ్వంత్ వాళ్ళ అమ్మ అతనికి కాల్ చేసి, రే యశ్వంత్, ఈరోజు అమావాస్య, కొంచెం త్వరగా ఇంటికి రా అని చెప్పింది. సరే అమ్మా అని సమాధానం ఇచ్చాడు యశ్వంత్. అదే రోజు కీర్తి వాళ్ళ భర్త ఒక చావుకి వెళ్ళొచ్చాడు. అయితే కీర్తి ఫ్రెష్ అయ్యి లోపలికి రా అని వాళ్ళ భర్తతో చెప్పింది. సరే అని ఫ్రెష్ అయ్యి ఇంట్లోకి వెళ్ళాడు అమర్. కీర్తి పసుపు నీళ్ళతో ఇల్లంతా చల్లింది. అమర్ మీద కూడా కొంచెం చల్లింది. అదే సమయంలో యశ్వంత్ వచ్చాడు. యశ్వంత్ని చూసి వాళ్ళమ్మ, నేను త్వరగా ఇంటికి రా అని చెప్పే కదా అని కోప్పడింది. ఆ మాటలు విని యశ్వంత్ పట్టించుకోకుండా, సర్లేమా వచ్చేసాను కదా అని రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు యశ్వంత్ తండ్రి అమర్ జాబ్కి వెళ్ళిపోయాడు. యశ్వంత్ కాలేజీకి వెళ్ళాడు. చెల్లి స్కూల్కి వెళ్ళిపోయింది. అదే రోజు రాత్రి యశ్వంత్ ఒక్కడే ఒంటరిగా తిరుగుతున్నాడు. మొబైల్లో వీడియో సాంగ్స్ చూస్తూ హాల్లోకి కిచెన్లోకి తిరుగుతూ ఉన్నాడు. అయితే సడన్గా ఏదో వినికిడైంది. ఏంటా అని చుట్టూ చూశాడు యశ్వంత్. ఎవరూ కనిపించలేదు. సరే అని సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. మళ్ళీ టెర్రస్ మీద నుంచి ఎవరో పరిగెడుతున్నట్లుగా చప్పుడైంది.